భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. అశ్వరావుపేటలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కేటాయింపుల్లో నిబంధనలు పాటించలేదని నందమూరి కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. అయితే లాటరీ తీయకుండానే లబ్ధిదారుల ఎంపిక చేసి నిరుపేదలకు కాంగ్రెస్ సర్కారు మొండి చేయి చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులకు ఇండ్లు కేటాయించి తమకెందుకు ఇండ్లు రాలేదంటూ రోడ్డుపై బైఠాయించి నిలదీశారు. ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండానే అనర్హులకు ఇండ్లు కేటాయించడంపై బాధితులు మండిపడుతున్నారు. అశ్వారావుపేట మండలంలో ఉన్నటువంటి నందమూరి నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ అలాట్మెంట్ దగ్గర లోకల్లో ఉండే పీపుల్ అంతా వచ్చేసి పేదవాడైనా మాకు ఇవ్వకుండా అనర్హులైన వ్యక్తులకి చాలామందికి అలాట్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. అలానే తీసుకునే అవి కూడా ఏదైతే ప్రొసీజర్ ప్రకారం కాకుండా వాటన్నింటినీ కూడా డ్రా చేయడం కూడా మా ముందు కాకుండా ఎలిజిబుల్ లిస్ట్ నుంచి కాకుండా వేరే వాళ్ళని తీసుకొని వేరే పేర్లు వాళ్ళు లిస్ట్ వచ్చి పెట్టారు. కాబట్టి మేము దీన్ని ఒప్పుకోవట్లేదు చెప్పి గొడవ చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని ప్రొసీజర్ అంతా పాటించింది అఫీషియల్గా ఎంఆర్ఓ గారు. కాబట్టి ఎంఆర్ఓ గారిని వచ్చి వాళ్ళతో మాట్లాడి దీన్ని క్లియర్ చేయమని మనం చెప్పడం జరిగింది. అయితే ఎంఆర్ఓ గారే వాళ్ళ ఎలక్షన్ మీటింగ్ కోసం చెప్పిన కొత్తగూడెంలో ఉన్నందువల్ల కలెక్టర్ గారి దగ్గర రేపొద్దున వచ్చి మొత్తాన్ని సెటిల్ చేస్తామన్నారు. రేపొద్దున కనుక సెటిల్ కాకపోతే ఆ ప్రజలు వాడి చేసుకునే కార్యక్రమాలు వాడి చేసుకుంటారు తప్ప మనం చేసేది లేదు ఇక్కడ. కానీ తీసుకున్న చర్య అంతా తప్పు. ఇది పద్ధతిగా లేదు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ ఎలిజిబిలిటీ లిస్టులో అందరి ముందే డ్రా చేసి ఆ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే ఎవరు దీని గురించి క్వశ్చన్ అయ్యారు. కాబట్టి ఆ ప్రొసీజర్ని పాటించమని అధికారుల్ని ఎమ్మెల్యే గారిని అందరినీ కోరుతాను. థ్యాంక్ యూ. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ సాంబా, చెప్పండి వాట్సాప్ అప్డేట్స్. సంజన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో లబ్ధిదారులు ఆందోళన బాట పట్టారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పుడు ఎన్నికల కోడ్ రావడంతో వాటిని పంపిణీ చేయడం జరగలేదు. అప్పుడు నుంచి ఖాళీగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లను గత ప్రభుత్వ హయాంలో అయితే లక్కీ డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేసి గ్రామ సభ నిర్వహించి అక్కడ అధికారుల సమక్షంలో అట్లాగే లబ్ధిదారుల సమక్షంలో డ్రా నిర్వహించి ఇండ్లు అప్పచెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకే 3 రంగుల జెండాలేసి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి లబ్ధిదారులకు అందజేస్తుంది. ఈ లబ్ధిదారులకు అందజేసేటువంటి ప్రక్రియలో కూడా నిబంధనలు పాటించడం లేదంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రా తీయాల్సినటువంటి పరిస్థితుల్లో డ్రా తీయకుండా ఇష్టానుసారంగా తమకు నచ్చిన వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్లకు కట్టుబెట్టారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నందమూరి కాలనీకి చెందినటువంటి వాసులందరూ కూడా ఆందోళన బాట పట్టి ఇది పద్ధతి కాదు, సరైన విధానంలో ఈ కేటాయింపులు జరగలేదు, అర్హులను కాకుండా అనర్హులకు ఇష్టం వచ్చిన వారికి తమకు నచ్చిన వారికి ఈ ఇండ్లు కేటాయింపు చేశారంటూ ఆందోళన బాట పట్టారు. వాస్తవంగా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో తాము ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో కట్టినటువంటి ఇండ్లకే ఇందిరమ్మ రంగులేసి వాటిని ఇండ్లు తాము కట్టించినట్టుగా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని. అదొక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతుంటారో వారిని కాకుండా కాంగ్రెస్ పార్టీకి నచ్చినటువంటి వాళ్ళని కావచ్చు, లేదంటే అధికార పార్టీ కనుసన్నలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారనేటువంటి ఆరోపణ చేస్తున్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి ఖచ్చితంగా ప్రభుత్వం వీటిని వెనక్కి తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేసే విధానంలో ముందు లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ఎంపిక చేసిన తర్వాత ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటే వాళ్ళను డ్రా సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేయాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అధికారులు ఏమంటున్నారు సాంబా? ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఎంఆర్ఓ అందుబాటులో లేరు, ఆయన సెలవులో ఉన్నారు. తర్వాత ఎన్నికల ప్రక్రియ పక్క కొనసాగుతుంది కాబట్టి సంయమనం పాటించండి అంటూ అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులకు చెప్పి తాత్కాలికంగానైతే ఆందోళన విరమింపజేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరగాల్సి ఉంది. అసలు ఏ రకంగా దాన్ని కేటాయించారు, దాని లబ్ధిదారుల ఎంపిక ఏ పద్ధతిలో జరిగిందనేటువంటి అంశం మీద విచారణ జరగాలని స్థానికులు కోరుతా ఉన్నారు. ఎందుకంటే అధికారులు ఏ బేస్ తో ఈ సెలక్షన్ ప్రాసెస్ ను కంప్లీట్ చేశారనేటువంటి విషయం తెలిస్తే ఇందులో అర్హులు ఎంతమంది, అనర్హులు ఎంతమంది, ఏ పద్ధతిన ఇచ్చారనే అంశం బయటకు రావాల్సిందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టి విచారణ జరిపిస్తే మటుకు లబ్ధిదారులకు న్యాయమైనటువంటి లబ్ధిదారులకు లబ్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది, న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందని వాళ్ళంతా కోరుతా ఉన్నారు. All right, Sama, thank you for the updates.